మనకి పాకిస్తాన్ ఎలాంటి సరిహద్దు అలాంటి సరిహద్దే మనకి బంగ్లాదేశ్ అవ్వబోతోంది. బంగ్లాదేశ్ ని ఏముందిలే అని అనుకుంటున్నారేమో కానీ దే ఆర్ హార్డ్ కోర్ క్రూయల్ ఇస్లామిస్టులు. వాళ్ళు సజీవ దహనం చేసేసారు. ఒక కర్రకాయని ఇలా కట్టేసి బిఎస్ఎఫ్ సోల్జర్స్ ని సజీవ దహనం చేసేసారు. సో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ సింపతి ఫర్ బంగ్లాదేశీస్, ఇది చదివిన తర్వాత కూడా ఉంటే ఐదర్ వాళ్ళు క్రుక్కుడ్ జిహాదీలన్నా అవ్వాలి, లేకపోతే వాళ్ళ మైండ్ సమంగా లేని ఒక పిచ్చోళ్ళన్నా అవ్వాలి. మనం ఎందుకు బంగ్లాదేశ్ ఇంత సీరియస్ గా తీసుకుంటున్నామంటే బంగ్లాదేశ్ లో ఉన్నది నార్మల్ పీపుల్ కాదు. ద బాష్ ప్రిఫర్ దిస్ లాంగ్వేజ్. మన బెంగాల్ ని నార్త్ ఈస్ట్ లో బాగానే తీసుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నారు. బంగ్లాదేశ్కి వెళ్దాం, దేర్ కమెంట్స్, దాని గురించి మాట్లాడదాం. బంగ్లాదేశ్ నేను మీతో ఎప్పుడో చెప్తూనే ఉన్నాను, ద మూమెంట్ బీజేపీ వస్తున్నప్పటి నుంచి బంగ్లాదేశ్ వైఖరి కూడా మారుతుందని అన్నాను. శుభేందు బీజేపీ గెలిచిన తర్వాత నేను అన్నాను మనకి బంగ్లాదేశ్ ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని. దాని తర్వాత నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మనకి పాకిస్తాన్ ఎలాంటి సరిహద్దు అలాంటి సరిహద్దే మనకి బంగ్లాదేశ్ అవ్వబోతోంది. సో బంగ్లాదేశ్తో ఐ డోంట్ బిలీవ్ మనం ఇంకా చర్చలు అన్ని కూర్చుంటామని. ఎందుకంటే బాబ్డ్ వైర్స్ పెట్టినంత మాత్రం మేము భయపడతామా అని చెప్పి బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారు. ఈ బాబ్డ్ వైర్ అంటే ఏంటి కొంచెం క్లియర్ గా ఫెన్సింగ్, యాజ్ క్లియర్ యాజ్ దట్ ఫెన్సింగ్. ఎందుకంటే అమిత్ షా గారు అంటూనే ఉన్నారు, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఈ కంచె లేని ప్రాంతం వల్ల బెంగాల్ రాష్ట్రం దగ్గరే మమతా బెనర్జీ ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. కరెక్ట్, అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ కూడా ఒక రకంగా క్యాటిల్ స్మగ్లింగ్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి ఇవన్నీ ఒక ముఖ్య కారణం కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ శుభేందు అధికారి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన అధికారంలో ఆయన ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్యాటిల్ స్మగ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు అనేసారు, బిఎస్ఎఫ్ కి ఇచ్చేసారు. అంటే ఇవన్నీ ఒక రకంగా ఇక్కడ ఉన్న ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే క్రిమినల్స్ కే కాకుండా క్లియర్ కట్ సిగ్నల్ బంగ్లాదేశ్ కూడా వెళ్ళింది. సో డౌన్ ద లేన్ ఐ థింక్ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫేస్ ఆఫ్ వచ్చే ఒక అవకాశం ఉంది. ఐ థింక్ ఈసారి కనుక ఫేస్ ఆఫ్ వచ్చినట్టయితే భారత్ కూడా ఈసారి కామ్ గా ఉండే ఐ థింక్ అవకాశం లేదు. ఐ థింక్ ఎంతమంది గుర్తుందో లేదో తెలీదు, బంగ్లాదేశ్ ని ఇప్పుడు చాలా మంది చాలా అంటే చిన్న దేశం ఏముందిలే అని అనుకుంటున్నారేమో కానీ దే ఆర్ హార్డ్ కోర్ క్రూయల్ ఇస్లామిస్టులు వాళ్ళు. వాజ్పేయి గారు ఆయనది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న క్లాష్ జరిగింది మనకి ఇంకా వాళ్ళకి మధ్య. జరిగితే మన బిఎస్ఎఫ్ పోస్ట్ ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకుని మన బిఎస్ఎఫ్ సోల్జర్స్ ని వాళ్ళు తీసుకెళ్లి జెనిటల్స్ ని మ్యూటిలేట్ చేసేసి, మనకి సౌరభ్ కాలియాది చాలా మంది తెలిసి ఉంటుంది, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, నాలిక కట్ చేయడం, ఆల్మోస్ట్ అదే చేసి సజీవ దహనం చేసేసారు. ఒక కర్రకాయని ఇలా కట్టేసి బిఎస్ఎఫ్ సోల్జర్స్ ని సజీవ దహనం చేసేసారు. సో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ సింపతి ఫర్ బంగ్లాదేశీస్, ఇది చదివిన తర్వాత కూడా ఉంటే ఐదర్ వాళ్ళు క్రుక్కుడ్ జిహాదీలన్నా అవ్వాలి, లేకపోతే వాళ్ళ మైండ్ సమంగా లేని ఒక పిచ్చోళ్ళన్నా అవ్వాలి. మనం ఎందుకు బంగ్లాదేశ్ ఇంత సీరియస్ గా తీసుకుంటున్నామంటే బంగ్లాదేశ్ లో ఉన్నది నార్మల్ పీపుల్ కాదు. అండ్ నౌ బంగ్లాదేశ్ ఈస్ బీయింగ్ బ్యాక్డ్ బై ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ జిహాదీస్. పాకిస్తాన్ వాళ్ళు వెళ్తున్నారు, టర్కీ బ్యాకింగ్ ఉంది, చైనా బ్యాకింగ్ ఉంది, యుఎస్ బ్యాకింగ్ ఉంది. అంటే కంప్లీట్లీ భారత్ని నాశనం చేయాలనుకునే ప్రతి ఒక్క శక్తి కూడా ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైపే వాళ్ళు ఇప్పుడు వాడుకోబోతున్నారు. పాకిస్తాన్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. బంగ్లాదేశ్లో ఏమన్నా జరిగితే మాకేం సంబంధం, బంగ్లాదేశ్కి మీకు మధ్య ఉన్నది, మేమేం చేయలేం. సో పాకిస్తాన్ అందుకే అక్కడ ఇన్వెస్ట్ అంతా చేస్తోంది. అండ్ దాని తర్వాత మీకు టర్కీ అక్కడ ఎయిర్ డిఫెన్స్లు పెడుతోంది. బంగ్లాదేశ్ మీద ఎవరు దాడి చేస్తారని. దాని తర్వాత నెదర్లాండ్స్ వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు, వెసల్స్ కార్వెటెస్ ఇస్తామని. ఆ బంగ్లాదేశ్ ఉన్నదెంత, దాని ఓషన్లో దాని ప్రభావం ఉన్నదెంత, దానికి కార్వెటెస్ ఎందుకు. అండ్ చైనాతోని వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అంటే ఫైటర్ జెట్స్ తీసుకోవాలని డీల్ చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం దాడి చేసినప్పుడు ఎవరైతే మన మీద తిరిగి దాడి చేయాలని అనుకున్నారో దాన్ని లీడ్ చేసిన వైస్ ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ పాకిస్తాన్ సైడ్ నుంచి, అతను ఇప్పుడు బంగ్లాదేశ్ వస్తున్నాడు ట్రైనింగ్ కి, ఫైటర్ జెట్స్ ట్రైనింగ్ కి. వాళ్ళే సమంగా ఫైటర్ జెట్లు నడపలేరు.
వాళ్ళే మన మీద దాడి చేయలేకపోయారు. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ హిలేరియస్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేదు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి. ఓకే, Yes. I thought ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా. ఆఫ్ఘనిస్తాన్ దే హావ్ గాట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం అనుకుంటాను. ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం లేదు, బట్ ఎందుకంటే ఇది ట్రైన్ ఫైటర్స్, వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ ఏమీ లేదు. కానీ యుఎస్ వదిలేలిన 2 బిలియన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదే వాళ్ళకి మోర్ దాన్ ఎనఫ్. అండ్ వాళ్ళు వాళ్ళ బార్డర్ లో సూసైడ్ బాంబర్స్ ని కూడా పెట్టుకున్నారు. సో అండ్ అగైన్ కమింగ్ టు పాకిస్తాన్, అంటే కంప్లీట్లీ పాకిస్తాన్ ఎలా ఆర్మ్డ్ చేస్తుందో చూస్తున్నాం, నెదర్లాండ్స్ ఎలా ఆర్మ్డ్ చేస్తుందో చూస్తున్నాం, చైనా ఎలా ఆర్మ్డ్ చేస్తుందో చూస్తున్నాం, టర్కీ ఎలా ఆర్మ్డ్ చేస్తుందో చూస్తున్నాం. సో వీళ్ళందరూ అంటే బంగ్లాదేశ్ అంటే వీళ్ళందరూ ఆర్మ్ చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్ ని అగేన్స్ట్ హూమ్, ఎవరికి వ్యతిరేకంగా? ఆబ్వియస్లీ ఇండియాకి. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ డౌన్ ద లైన్ భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య ఖచ్చితంగా ఒక ఫేస్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఐ రియల్లీ హోప్ ఇట్ హ్యాపెన్స్. వార్ దిగుతామా? డైరెక్ట్ వార్ దిగా బంగ్లాదేశ్ వార్ అనే పెద్ద పదం అక్కర్లేదు. క్రికెట్ ఆడవాలి. చిన్న ఆపరేషన్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఐ కెన్ సే స్పెషలైజ్డ్ ఆపరేషన్. ఐ రియల్లీ హోప్, నేను నిజంగా కోరుకుంటున్నా జరగాలని. ఎందుకంటే ద బాస్ట్ ఫర్ దిస్ లాంగ్వేజ్ వాళ్ళు మొత్తం బంగ్లాదేశ్ ని వాళ్ళు మన బెంగాల్ ని నార్త్ ఈస్ట్ లో బాగానే తీసుకుని గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నారు. టు బి ఆనెస్ట్ వాళ్ళు ఎంత, వాళ్ళ అవకాశం ఎంత? కమాన్ బాస్, వీఆర్ 6th లార్జెస్ట్ కంట్రీ. ఈ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. మనం పోరాడగలమా అని. ప్రపంచంలో మనం ఓన్లీ కంట్రీ ఒక న్యూక్లియర్ కంట్రీ మీద అటాక్ చేసి మనం సక్సెస్ఫుల్ గా మనం మళ్ళీ యుద్ధం ఆపింది. పాకిస్తాన్ ఇస్ న్యూక్లియర్ పవర్ నేషన్. ఆ న్యూక్లియర్ మిసైల్స్ దానివా యుఎస్ అనే సెకండరీ, బట్ ఉన్నాయి. దాని మీద దాడి చేసి మనం ఈ రోజు నార్మల్ ఉన్నాం. ఎకానమీ మనం రివైవ్ చేసుకున్నాం మళ్ళీ. రష్యా యుక్రెయిన్ వార్లో 4 ఏళ్ళైంది. రష్యా మనం గనక ఆయిల్ తీసుకోకుండా ఉంటే రష్యన్ ఎకానమీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పిక్చర్. మనం రష్యాని కాపాడాం, జస్ట్ లైక్ ఇరాన్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ మీద దాడి చేసి మన ఎకానమీని రివైవ్ చేసుకుని సక్సెస్ఫుల్ గా అవ్వడమే కాకుండా ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ కొలాప్స్ అవ్వకుండా కాపాడాం. దట్ ఈస్ భారత్. అండ్ చైనాని మనం నిలువరించాం. బస్ చైనా మన టెరిటరీని టేక్ ఓవర్ చేయాలనుకుంటే చైనాకి చుక్కలు చూపించాం. 4 years 5 years బార్డర్ లో మనం ఉన్నాం, చైనానే తిరిగి వెనక్కి వెళ్ళింది. సో మనం ఇప్పుడు వీఆర్ గ్రోయింగ్. జనాలు కూడా మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. మనం పాకిస్తాన్తో పోల్చుకోవడం కాదు. వీ హ్యావ్ టు కంపేర్ అవర్ సెల్స్ విత్ చైనా అండ్ యుఎస్. మనం వాళ్ళతో ఎక్కడున్నామా? బంగ్లాదేశ్ ఏ మూలకి మనకి చిన్న ఆపరేషన్. ఐ రియల్లీ హోప్, ఎందుకంటే ఆపరేషన్ జరిగితే ఏదైతే సిలిగురి కారిడార్ చికెన్ నెక్ అంటారో దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మనం ఎలిఫెంట్ ట్రంక్ చేయొచ్చు, చికెన్ టు ఎలిఫెంట్. ఎస్, ఐ రియల్లీ హోప్ అది రావాలని. ఎందుకంటే మన మైండ్ అప్పుడే మనం కూడా ఎదుగుతున్నాం. ఆపరేషన్ పేరు దొరికేసింది, ఆపరేషన్ ఎలిఫెంట్ ట్రంక్. ఓకే. అండ్ ఏమో మోదీ గారు ఎలాంటి ఎమోషనల్ పేరు పెడతారో తెలీదు. ఆడవాళ్ళని అంటే కొంచెం డివోషనల్ ఆపరేషన్ గజానన ఎలిఫెంట్ ట్రంక్ అని అలా పెట్టచ్చు మేబీ, తెలీదు. ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎంత ఎమోషనల్ గా పెట్టారు. జాకే మోదీకో బతావని అన్నందుకు, ఆడవాళ్ళ పసుపు కుంకుమ చెరిపేసినందుకు ఎమోషనల్ గా పెట్టారు. ఇది కూడా ఒక రకంగా ఎమోషనల్. ఎందుకంటే బిఎస్ఎఫ్ వాళ్ళు దే ఆర్ లుకింగ్ టు సెటిల్ ద స్కోర్స్. ఆపరేషన్ వినాయక్ చవితి, నైస్. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్ లో వాళ్ళు తెలియజేయచ్చు లైక్ ఆపరేషన్ కి ఏం పేరు పెడితే బాగుంటుందో. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కిడింగ్. డౌన్ ద లైన్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎలా అయితే మొన్న అన్నాను ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ జరుగుతుంది అని, ఖచ్చితంగా మనకి డౌన్ ద లైన్ బంగ్లాదేశ్ తోని ఫేస్ ఆఫ్ ఖచ్చితంగా ఉంది. ఇట్ ఈస్ ఇంగ్లీష్ లో ఒక వర్డ్ అంటారు ఇన్ఎవిటబుల్. అంటే దాన్ని ఎవరు ఆపలేరు. సి మోదీ గారు ఎంత అన్నాయి, ఇది యుద్ధకా సమయం నహీ అని ఆయనకు కూడా తెలుసు. యుద్ధం చేయక తప్పదు. ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు సాయశక్తుల కురుక్షేత్రం జరగకుండా ఉండడానికి సంధికి ప్రయత్నించాడు. ఆ కౌరవులతో మాట్లాడాడు, పాండవులతో మాట్లాడాడు. ఒక 5 జిల్లాలు ఇవ్వరా నాయన, పాండవులు ఏమి చేయరంటే సూది మోపే స్థలం ఇవ్వనన్నాడు. ఇంకా మనకు తెలిసిందే ఏం జరిగిందో. అంటే మోదీ గారు కృష్ణుడు అనట్లే. మన పురాణాల్లో మనం సంధికి ఎంత ప్రయత్నించినా యుద్ధం అనేది జరగాలి అనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. మన రాముడు కూడా హనుమంతుడితో పంపాడు, ఆంజనేయ స్వామిని పంపాడు రావణాసుడితో మాట్లాడడానికి. సీతమ్మని వదిలేసేయి ఏం అవ్వదని. లంకకి వెళ్ళిన తర్వాత అంగదుడిని కూడా పంపారు, వదిలేసేయి అని చెప్పి. రావణాసుడు వదలలేదు. అంతిమంగా ఏం జరిగిందో చూసాం. మహాభారతంలో కూడా కృష్ణుడు చెప్పాడు 5 జిల్లాలు ఇచ్చే, సూది మోపే స్థలం ఇవ్వనన్నాడు.
అంతిమంగా చూసాం ఏం జరిగిందో. ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలేసేయండి, మేము పాలించుకుంటాము, మా దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దంటే లేదు మేము ఇన్వాల్వ్ అవుతామని పాకిస్తాన్ అంటుంది, బంగ్లాదేశ్ అంటుంది, చైనా అంటుంది. అఫ్కోర్స్ చైనాది ఇంకా ఐ డోంట్ థింక్ అంత పెద్దగా వెళ్తుందని చెప్పి, బట్ చైనా కూడా ఏమైనా మిస్అడ్వెంచర్ చేస్తే మనం చైనాతో కూడా ఫేస్ ఆఫ్ మళ్ళీ ఉండొచ్చు. చైనా ఈజ్ ఆల్సో సూపర్ పవర్ నేషన్ కదా. ఐ డోంట్ థింక్ అండి, పేపర్ టైగర్. చైనా అంటే ఎకనామికల్లీ చైనా స్ట్రాంగ్, మిలిటరీలీ దే ఆర్ వర్త్లెస్. అదేంటి వాళ్ళ పాపులేషన్ పరంగా కూడా ఎక్కువ అని చెప్పేసి. See, they are not well trained soldiers. Battle hardened కాదు. బ్యాటిల్ హార్డెన్ కాదు. లాస్ట్ వార్ మనం కార్గిల్ వార్ అయింది, మన సోల్జర్స్ కంటిన్యూస్ గా పాకిస్తాన్ తోని ఫైట్ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత మయన్మార్ లో అస్సాం రైఫిల్స్ కానివ్వండి వీళ్ళు కానీ స్పెషల్ ఆపరేషన్స్ చేస్తూనే uన్నారు. గాల్వాన్ వార్ తోని మనం మళ్ళీ ఇంకొక ఈస్టర్న్ ఫ్రంట్ లో కూడా మనం స్ట్రెంగ్తెన్ అయ్యాం. లాస్ట్ యుద్ధం చైనా చేసింది ఎప్పుడండి? వియత్నాం వార్ యుఎస్ తోని అయిపోయిన తర్వాత చైనా వెళ్ళింది, ఐ థింక్ 70s 80s. అది కూడా చైనా ఓడిపోయింది. వియత్నాం వాళ్ళు ఓడించారు చైనాని. దాని తర్వాత అసలు చైనా వాళ్ళు యుద్ధానికి వెళ్ళిందే లేదు. వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఫైటర్ జెట్స్ లేవు. వాళ్ళు ఏంటంటే నెంబర్స్ చూపించుకుంటారు, బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. ఓకే. సో అరే గాల్వాన్ వార్ అయినప్పుడు మన సోల్జర్స్ ఎంతమంది అండి? ఆల్మోస్ట్ 1:10 కదా. గాల్వాన్ వార్ అయినప్పుడు మన వాళ్ళు ఐ థింక్ 20 మంది అమరులు అయినా దానికి 3-4 times వాళ్ళ సైడ్ వాళ్ళు అమరులు అయ్యారు. అండ్ మనం అది చేసింది చైనీస్ భూభాగంలోకి వెళ్ళి చంపాం. ఫర్ ద రికార్డ్ చైనీస్ భూభాగంలోకి వెళ్ళి చంపాం. సో నేను ఫియర్ మాంగరింగ్ వార్ మాంగరింగ్ చేయట్లే. ఎందుకంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే భారత్ ఎదుగుదలని ఆపాలని యుఎస్ చైనా రెండు ప్రయత్నిస్తున్నాయి. యుఎస్ ఆబ్వియస్లీ ఇంకొక ఆల్రెడీ చైనా తన్నొప్పు ఉంది, ఇంకొక ఆర్థికంగా బలమైన దేశం, సైనిక పరంగా బలమైన దేశం ఎదగకూడదని అనుకుంటుంది. చైనా కూడా ఏషియాలో నేనే సూపర్ పవర్గా ఉండాలి, నాకు ఇంకొక పవర్ రాకూడదని అనుకుంటుంది. సో ఇక్కడ ఇద్దరి ఇంట్రెస్ట్లు ఒకటే అయ్యాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏ రకంగా చేయగలరో ఆ రకంగా మన ఎదుగుదలను ఆపాలనే చేస్తారు. మనం ఏ రకంగా మనం వాళ్ళని నిర్వహించి ఎదగగలమో మనం ఎదుగుతూనే ఉంటాం. సో ఈ ప్రయాణంలో మనం ఆపరేషన్ సింధూర్ చూసాం. 2.0 వచ్చే అవకాశం ఉంది, బంగ్లాదేశ్తోని వచ్చే అవకాశం ఉంది, చైనాతో వచ్చే అవకాశం ఉంది. నేను చాలా బలంగా ఫస్ట్ నా ప్రయారిటీస్ ఇమ్యూనిటీలో ఏముంటుందంటే బంగ్లాదేశ్తో జరిగితే ఐ రియల్లీ హోప్, ఐ థింక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం భారత్ని చూసే దృష్టి మారింది. మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఏమన్నా నడపనివ్వండి, మేము ఏం చేసామన్నా నడపనివ్వండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చేసామో అందరికీ తెలుసు. మిలిటరీలీ ఏ దేశాలు అయితే యూరోపియన్ దేశాలు కానివ్వండి, అరబ్ దేశాలు కానివ్వండి, ఈవెన్ అమెరికా, ఆ దేశ సైన్యానికి తెలుసు మనం ఏం చేసాము, ఆ దేశ ప్రభుత్వాలకి తెలుసు మనం ఏం చేసాము. సో ఎవరికైతే తెలుసో వాళ్ళకి తెలుసు. ఐ థింక్ బంగ్లాదేశ్తో మళ్ళీ వచ్చినట్టయితే ఈసారి మనది ఇంకా చిన్నదే, ఆపరేషన్ చేస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో వాళ్ళు మనని చూసే ఏదైతే పర్స్పెక్టివ్ ఉందో అది కంప్లీట్లీ మారిపోతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో మారింది, బంగ్లాదేశ్తో ఇంకా పూర్తిగా మారుతుంది. బట్ ఐ రియల్లీ హోప్ అది తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను. మీరు ఎంత సున్నితంగా ఉంటారు, ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందో బంగ్లాదేశ్ మీద అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు మీరు. హోప్ఫుల్లీ చూద్దాం. లైక్ అంటే నేను కోరుకోవట్లేదు, బట్ అలా అని చెప్పేసి వాళ్ళేదో చేస్తుంటే మనం చూస్తూ కూర్చునే రకం కూడా మనం కాదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ అయితే అసలే కాదు. ఓకే, జియో పొలిటిక్స్ నుంచి స్టార్ట్ చేసాం, బట్ అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి. అక్కడ ట్రంప్ బీజింగ్కి ఎందుకు వెళ్తున్నారో మాట్లాడుకున్నాం, అటు నుంచి బంగ్లాదేశ్కి వచ్చాం. సో అక్కడ నుంచి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.